స్వాతి నక్షత్రం అండి. తులారాశికి సంబంధించినటువంటి యొక్క స్వాతి నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే రాహు అనమాట. సో దీనివల్ల ఏంటంటే జనరల్లీ స్వాతి నక్షత్రం వాళ్ళు చాలా గొప్పగా జీవితంలో ఎదగాలి, నాకంటూ ఒక స్థాయి, స్థానము, పొజిషన్, పేరు, ప్రఖ్యాతి ఇలాంటివన్నీ కూడా ఉండాలి, ఇలా ఊహించుకుంటూ ఉంటారు అనమాట. బికాజ్ రాహు కాబట్టి. సో తర్వాత ఏంటంటే జీవితంలో ఆరోగ్యం పట్ల కానీ, కెరీర్ పట్ల కానీ ఎక్కడో ఒకడ ఖచ్చితంగా వీళ్ళు మిస్టేక్స్ అనేటువంటివి ఎక్కువగా చేసుకుంటారండి. ఖచ్చితంగా ఇది కనబడుతుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు లాస్ అయ్యేది ఎక్కడ అంటే వాళ్ళంతటా వాళ్ళే స్వయంకృతాపరాధాలు, మిస్టేక్స్ అనేటువంటివి చేసుకోవడం వల్ల ఇబ్బందులు అనేటువంటివి ఫేస్ చేస్తారు. అయితే డబ్బులు అనేటువంటిది విపరీతంగా సంపాదించే యోగం ఉంటుంది. బిజినెస్లోకి వెళ్ళాలంటే రియల్ ఎస్టేట్ చాలా బాగుంటుంది. అయితే కొద్దిపాటి అవమానాలు జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి. 3rd and 6th లార్డ్ కాబట్టి. అండ్ సిబ్లింగ్స్తో చిన్న చిన్న ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు రావడం కానీ, జీవితంలో ఎప్పుడైనా సరే వీళ్ళు ఇండిపెండెంట్గానే ఎదుగుతారు. డిపెండెంట్గా అయితే ఖచ్చితంగా ఎదగరు. ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా వీరి యొక్క పొటెన్షియల్ అంతా కూడా వీళ్ళలోనే ఉంటుంది. అయితే ఏదైనా చిన్న ఇల్లు కట్టుకోవడం కానీ, వంశపారంపర్యంగా వచ్చేటువంటి అది రావడం కానీ ఇలాంటివి కనబడతాయి. సంతానం విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు అనేటువంటివి చూస్తారు. ఆడవాళ్ళు అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి ఉండడం, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇలాంటివి కావచ్చు, గైనిక్ ఇష్యూస్ అనేటువంటివి చూడడం కావచ్చు, తర్వాత లవ్ బ్రేకప్స్ అనేటువంటివి ఎక్కువగా జరగడం కానీ, తర్వాత మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ సంపాదించాలనేటువంటి ఆశ ఉండడం, లేకపోతే మల్టిపుల్ కెరీర్స్లో వీళ్ళ యొక్క జీవితం ఉండడం కానీ ఇలాంటివి ఉంటాయి. ఎక్కువగా వీళ్ళు బిజినెస్ చేసే అవకాశాలు కూడా కనబడుతుంటాయి. పాల వ్యాపారాలు, వాటర్ లిక్విడ్స్, ఫుడ్ బిజినెస్లు కానీ, లేకపోతే సిల్వర్ బిజినెస్లు కానీ, బియ్యము వ్యాపారం కానీ, లేకపోతే ఏదైనా నర్సింగ్ కానీ, ఈ యొక్క ఫార్మా కానీ, ఈ యొక్క డాక్టర్, వీటికి సంబంధించిన బిజినెస్లో బాగా రాణిస్తారని చెప్పొచ్చు. తర్వాత మేజర్లీ వీళ్ళకి పాలిటిక్స్తో బాగా కనెక్షన్స్ అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. అంటే పొలిటీషియన్స్తో కానీ, ప్రముఖ వ్యక్తులతో కానీ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. బిజినెస్ పెట్టి లాస్ అవ్వడం, డబ్బులు బాగా ఖర్చు పెట్టడం ఇలాంటివి కూడా జీవితంలో ఎక్కువగా చూస్తారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుందండి. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆ జెమ్ స్టోన్, ఏదైతే గ్రహాన్ని మీరు యాక్టివేట్ చేసుకున్నప్పుడే, ఆ జెమ్ స్టోన్ అనేటువంటిది పెట్టుకున్నప్పుడే ఆ ఎనర్జీ మీకు వస్తుంది. అయితే ఓన్లీ స్వాతి నక్షత్రం బేస్ చేసుకుని పెట్టుకోవాలంటే కాదు. కొన్ని నక్షత్రం బేస్ చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటాయి, కొన్ని లగ్నం బేస్ చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటాయి, కొన్ని జాతకం క్షుణ్ణంగా చూసిన తర్వాత పెట్టుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ ఉమాస్ ఆర్ఆర్డీఎంకి ఫార్వర్డ్ చేయండి. మా వాళ్ళు క్షుణ్ణంగా చూసిన తర్వాత ఏ జెమ్ స్టోన్ పెట్టుకోవాలో మీకు ఖచ్చితంగా గైడ్ చేస్తారు. అది ధరించండి, ఖచ్చితంగా మీ లైఫ్లో చేంజ్ కనబడుతుంది. ఆ మంత్రాన్ని ఇస్తారు, ఆ మంత్రాన్ని జపం చేయండి, ఆ చేంజ్ మీకు ఖచ్చితంగా వస్తుంది.